బర్మా ఎన్ఎస్ఏ తోటి, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ తోటి మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ మాటామంతి అండ్ వియత్నాం బ్రహ్మోస్ ఈ లింక్ ఏంటి? ఈ రెండింటిని డాట్స్ని కనెక్ట్ చేస్తే బీజింగ్ దగ్గర వెళ్ళి ఆగుతున్నాయి ఈ డాట్స్. బీజింగ్ ఫ్రైటన్ అవుతుందా? ఎందుకంటే చైనాతోటి విభేదాలున్న దేశాలు, వాటితోటి మన సఖ్యత, ఈ ఎత్తుగడ ఏంటి? ఈ వ్యూహం వెనకాల అజిత్ దోవల్ అమలు చేయాలనుకుంటున్న ప్రణాళిక ఏంటి? దీంతోపాటు ఇంకా బోల్డ్ అన్ని అంతర్జాతీయ అంశాలు ముడిపడి ఉన్నాయి భారత్ తోటి. వాటి మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రీహర్ష. నమస్తే పవన్ గారు. నమస్తే అండి. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు మన ప్రధానమంత్రి తర్వాత అంత బిజీగా ఉన్నారు అజిత్ దోవల్. ఆయన 5 దేశాలు టూర్ వెళ్తే ఈయన ఇంకా వేరే ఇది సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో ఈయన ఒక 10 దేశాలతో మాట్లాడుతున్నారు. ట్రూ. మొత్తానికి ఏంటంటే ఇప్పుడు మన శత్రువు బలంగా ఉన్నప్పుడు దేశాల పరంగా చూస్తే మనం ఎదుర్కోవటానికి సరైన స్ట్రెంగ్త్ మన దగ్గర లేనప్పుడు మన శత్రువుకి శత్రువులు ఎవరో వాళ్ళతో సఖ్యత పెంచుకోవటం చాలా పురాతన రాజనీతి. ఈ రాజనీతికి అధునాతన మెరుగులు అద్ది మరి అజిత్ దోవల్ చేస్తున్న ఈ ప్రయత్నాల గురించి వివరిస్తారా? మీరు చాలా కరెక్ట్ చెప్పారండి నిజంగానే. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరినైతే మనల్ని నాశనం చేయాలనుకుంటున్నాయో 2 దేశాలు, చైనా కానివ్వండి అమెరికా, దే ఆర్ వే అబోవ్ అస్. మనం అసలు వాళ్ళిద్దరూ కనీసం కొన్నిసార్లు కూడా మన మీద తెర వెనుక కొన్ని చేస్తూ ఉండొచ్చు. మనం అసలు వాళ్ళని ఎదుర్కొనే పరిస్థితిలో లేం. కానీ వీఆర్ నాట్ రియల్లీ దట్ వీక్ టు సకంప్, అంటే మరీ సరెండర్ అయిపోయేంత వీక్గా కూడా లేం. మనకి కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, మనకి కూడా కొన్ని ఏమంటారు లెవరేజ్ తీసుకునే ఆస్పెక్ట్స్ మనకు ఉన్నాయి. వన్ థింగ్ మనకి 2014 తర్వాత చూసుకుంటే గనక మన నేషనల్ సెక్యూరిటీ ఆస్పెక్ట్ వీ హ్యావ్ బికమ్ వెరీ స్ట్రాంగ్. అండ్ దీంట్లో నేను ఫస్ట్ క్రెడిట్ అజిత్ దోవల్ గారికి ఇస్తాను. ఎందుకంటే నిజాన్ని చెప్పాలంటే ఇప్పుడు ఆయన చేసిన బేస్ మీదే ఫ్యూచర్ కూడా మనం ఎవరు వచ్చినా వాళ్ళు డిసైడ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ముందరికి తీసుకెళ్లేది. సో ఇన్ దట్ వే ఇది ఆయన లెగసీ అజిత్ దోవల్ గారిది. కానీ ఎంత లేదన్నా మనకి ఇంకా మన శత్రువులు ఉంటూనే ఉన్నారు. చైనా కానివ్వండి, యుఎస్ వసాల్స్, పాకిస్తాన్ కానివ్వండి, టర్కీ, ఇవన్నీ కూడా మన ఒక రకంగా ఇరిటేట్ చేస్తూనే ఉన్నాయి. సో మన లాస్ట్ 2 ఎపిసోడ్స్లో ముఖ్యంగా బెంగాల్ ఎన్నికల అప్పటి నుంచి మనం ఇంటర్నల్ క్రాక్ డౌన్ గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, ఎలాగ చేస్తారు అని చెప్పి. ఇటీవల డెమోగ్రఫీది కూడా మనం చాలా విస్తారంగా చర్చించుకున్నాం. FCRLది అండ్ ఖలిస్తానీలది, మిషనరీస్ది, వీటన్నిటిది. కానీ ఇవన్నీ ఎంత చేసినా సరే మనకి వీటన్నిటికీ సోర్స్ ఎక్కడైతే వస్తుందో ఎక్స్టర్నల్ ఫండింగ్, వాటిని కట్ చేయనంత వరకు, అది వీక్ చేయనంత వరకు మనం ఇక్కడ ఎంత చేసినా సరే దానికి లాభం లేదు. సో ఇప్పుడు ఆబ్వియస్లీ మనం యుఎస్తోని వెళ్ళి ఫైట్ చేయలేం, మనం చైనాతోని వెళ్ళి ఫైట్ చేయలేం. కానీ వాటికి ఎక్కడైతే ఇరిటేషన్ వస్తుందో, ఎక్కడ మనం ఒక స్క్వీజ్ చేస్తే వాళ్ళకి మెసేజ్ వెళ్తుందో, మనం భారత్లో ఇంకా జోక్యం చేసుకోలేమని ఏం చేస్తే వాళ్ళకి ఆ మెసేజ్ వెళ్తుందో మనం అది చేస్తున్నాం. సో అందులో భాగంగానే మనం ఇప్పుడు అజిత్ దోవల్ గారు మయన్మార్ ఎన్ఎస్ఏతో కలిశారు. అండ్ దీని తర్వాత ప్రస్తుతం మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు మయన్మార్ రాష్ట్రపతి కూడా ఇక్కడే ఉన్నారు, భారత్లో మోదీ గారిని కలుస్తున్నారు. దీనికి కారణం ఏంటి అంటే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే గనక ముఖ్యంగా మణిపూర్లో హెవీ క్రాక్ డౌన్ అవుతోంది. అంటే ఈ సెపరేటిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వీటి మీద హెవీ క్రాక్ డౌన్, డ్రగ్స్తోని కానివ్వండి, వెపన్స్తోని కానివ్వండి. చాలా మందిని అస్సాం రైఫిల్స్ వాళ్ళు, లేకపోతే అక్కడ ఉన్న లోకల్ మణిపూర్ పోలీసులు కానివ్వండి, అక్కడ ఎవరైతే స్పెషల్ ఫోర్సెస్ ఉన్నాయో, సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్, వాళ్ళు పట్టుకుంటూ వస్తున్నారు. వాళ్ళు పట్టుకుంటున్నారు కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? వయా మయన్మార్ వస్తున్నారు. అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ వాళ్ళకి మయన్మార్ సడన్స్తోంది. సో మయన్మార్లో ఏంటంటే మనకి 2 ఫోర్సెస్ ఉన్నాయి, ఒకటి యుఎస్ ఫోర్సెస్, 2 చైనా ఫోర్సెస్. ఇటీవల కాలంలో ఒక వార్తలు ఏమొస్తున్నాయంటే ఎవరైతే ఎక్కువ యాక్టివ్ అవుతున్నారో వాళ్ళకి చైనా బ్యాకింగ్ స్ట్రాంగ్గా ఉందని వస్తుంది. సో అండ్ ఇంకొకటి ఏమంటారంటే ఇప్పుడు ఎవరైతే ఎన్ఎస్ఏ కలిశారో అంటే దోవల్ గారు, ఆయన మయన్మార్ కౌంటర్ పార్ట్, హీస్ ప్రో చైనా. కానీ ప్రెసిడెంట్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఎస్, ప్రెసిడెంట్ ఎవరైతే వస్తున్నారో హీస్ ప్రో ఇండియా. ఓకే. సో అంటే చైనా ద్వారా మనం మెసేజ్ ఇస్తున్నాం, అంటే ఎన్ఎస్ఏని కలిసి, దట్ మీరు ఇవన్నీ ఆపండి, వి నో వాట్ యు ఆర్ డూయింగ్ అని. మనం ప్రో భారత్ ఉన్న రాష్ట్రపతిని ఇక్కడికి తీసుకురావడం ద్వారా మేబీ వీఆర్ ట్రయింగ్ టు బిల్డ్ ఇంకా రిలేషన్. వాట్ రిలేషన్ అంటే కాలాదన్ ఒకటి కారిడార్ ఉంది, మయన్మార్తో కనెక్ట్ అయి వెళ్తుంది, రాఖిన్ స్టేట్ నుంచి వెళ్తుంది, వేర్ రోహింగ్యాస్ ఆర్ వెరీ సిగ్నిఫికెంట్. ARSA అని చెప్పి అరాకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ,
వాళ్ళని స్ట్రెంగ్త్ ఎవరు చేస్తారు? బంగ్లాదేశ్ చేస్తుంది, పాకిస్తాన్ చేస్తుంది, చైనా కూడా చేస్తుంది. అండ్ యుఎస్ అందరూ చేస్తారు వాళ్ళని. మనకి ఏదైతే మయన్మార్ ద్వారా వెళ్ళే రూట్ ఉందో అది సిలిగురికి ఆల్టర్నేటివ్ అవ్వచ్చు, ఆర్ లేకపోతే కనుక మయన్మార్ ద్వారా వేరే దేశాలకు కూడా వెళ్ళేది అవ్వచ్చు. వీటన్నిటికీ కూడా ఈ కాలాదన్ కారిడార్ ప్రాజెక్ట్ చాలా ముఖ్యం. కానీ అక్కడ ఈఆర్ఎస్ఏ బలంగా ఉండడం వల్ల మనకు అది ఒక రకంగా ఇప్పుడు స్టాగ్నెంట్ అయిపోయింది. సో మేబీ ఇప్పుడు మళ్ళీ దాన్ని కూడా యాక్టివేట్ చేయడానికి మనం వెళ్తూ ఉండుండొచ్చు. అండ్ రీసెంట్లీ ఏవైతే మనం క్రాక్ డౌన్లు చేసామో కొన్ని డ్రోన్ స్ట్రైక్స్, మన సర్జికల్ స్ట్రైక్స్ కూడా చేసాము ఈ ఇయర్ మయన్మార్లో. ప్రో చైనా గ్రూప్స్ ఏవైతే మన ఇక్కడ అటాక్ చేయాలని ప్రయత్నిస్తున్నాయి, లైక్ ఎన్ఎస్సిఎన్, వీటి గురించి కూడా మనం ఆడుకున్నాం. వీటి గురించి కూడా మనం మెసేజ్ ఇవ్వడానికి మన దోవల్ గారు చెప్పు ఉండొచ్చు, దట్ డోంట్ డూ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అని. సో చైనాకి ఇక్కడ ఆబ్వియస్లీ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, చైనాకి ఎట్టి పరిస్థితుల్లో భారత్ ఎదుగుదల అనేది దానికి నచ్చదు. ఎందుకంటే మనం చూసుకుంటే కనుక ఏషియాలో ఇప్పుడు చైనాని టార్గెట్ చేయగల ఒకే ఒక్క ఇండిపెండెంట్ కంట్రీ, అంటే యుఎస్ వసాల్ కాకుండా ఇండిపెండెంట్ గా చైనాని టార్గెట్ చేయగల ఒకే ఒక్క ఎకనామిక్ పవర్ హౌస్ ఏంటి అంటే భారతే. ఎందుకంటే చైనా +1 మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇప్పటికీ చాలా మందికి ఒక ఆల్టర్నేటివ్ భారతే అవుతుంది. ఆల్దో వియత్నాం, కొరియా ఇవి కూడా అవుతున్నా, భారత్ ఈజ్ వెరీ సిగ్నిఫికెంట్ ప్లేయర్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఆపాలి అంటే కనుక ఈయన ఖచ్చితంగా డీస్టేబిలైజ్ చేయాలి. సో అందుకే చైనా మనకి మయన్మార్లో కానివ్వండి, రకరకాలుగా ఎన్జిఓస్ ద్వారా కానివ్వండి, అండ్ అట్ ది సేమ్ టైం పొలిటీషియన్స్ మనకు తెలిసిందే వీళ్ళ ద్వారా చేస్తుంది. మనం వాటన్నిటినీ మనం ఎలాగా కంటైన్ చేసే ప్రయత్నాలు మనం చేస్తూనే వస్తున్నాం, ఎంత చేయగలమో అంత. బట్ ఏంటి అంటే దోవల్ గారి డాక్ట్రిన్ అంటారు చాలా మంది, డిఫెన్సివే కాకుండా డిఫెన్సివ్ అఫెన్సివ్ కూడా ప్లే చేయాలి అని అంటారు. సో అందులో భాగంగానే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వియత్నాంకి మనం బ్రహ్మోస్ ఇస్తున్నాం. వియత్నాంకి అక్కడ బార్డరింగ్ కంట్రీస్ తో దానికి ఇష్యూస్ లేవు, దానికి ఇష్యూ ఉన్నది ఒకే ఒక్క దేశంతో, దట్ ఈస్ చైనా. మనం ఆల్రెడీ ఫిలిప్పీన్స్కి ఇచ్చాం, ఇప్పుడు ఇండోనేషియా కూడా మన నుంచి బ్రహ్మోస్ తీసుకోవాలనుకుంటోంది. ఇవన్నీ సౌత్ చైనా సీలో ఉన్నవే. సౌత్ చైనా సీలో వాళ్ళకున్న ఒకే ఒక్క తలనొప్పి ఎవరు అంటే మనకు తెలిసింది చైనా. సో ద మూమెంట్ వీఆర్ స్ట్రెంథనింగ్ ఈ కంట్రీస్ అన్నిటినీ, ఎస్పెషల్లీ విత్ బ్రహ్మోస్, మనకి ఇక్కడ 2 మెసేజ్లు మనకు వస్తున్నాయి. ఒకటి, చైనాకి మనం మెసేజ్ ఇస్తున్నాం, మీరు మా అంతర్గత విషయాల్లో మీరు గనక కలగజేసుకుంటే మేము కూడా అలాంటి పని చేయాల్సి వస్తుంది. మీరు ఎవరినైతే మీరు బలహీనపరచాలనుకుంటే మేము వాళ్ళని బలపరుస్తామని. రెండోది, మనం ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఏదైతే నరేటివ్ మనకి వ్యతిరేకంగా నడిచిందో మనం దాన్ని కౌంటర్ చేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ వాజ్ ఎ వెరీ బిగ్ మిలిటరీ సక్సెస్, కానీ నరేటివ్ పరంగా మనకు అది డిజాస్టర్. మన దేశంలో వాళ్ళు ఇప్పుడు